నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు VRC మైదానంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా, అంటే నెల్లూరు మొత్తం దాదాపు ఇక్కడే ఉందనే చెప్పాలి, అంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు. VPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దాం రండి. కార్తీక మాసం సందర్భంగా ఈ లక్ష దీపోత్సవం జరుగుతుంది మన నెల్లూరులో. చాలా సంతోషంగా ఉంది. మనం హైదరాబాద్ పోయి కొన్ని దీపోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన నెల్లూరులో మన లక్ష దీపోత్సవం మన VPR సార్ ఆధ్వర్యంలో చేసుకుంటున్నందుకు, మనందరికీ అవకాశం కల్పించినందుకు, మనం ఇక్కడ ఉండడం ఈ టైంలో ఎక్కడికో అన్నా వెళ్ళిపోకుండా, వేరే ప్రోగ్రామ్స్ పడకుండా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. కార్తీక మాసంలో 3 రోజుల కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అందుకే కదా మేము ఎక్కడో ఆత్మకు 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము మేము ఈరోజు. చాలా అసలు మేమంతా దర్శనాలు బాగా చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఏమి రెడ్డి అంటే ఏమి రెడ్డి, అంతే. ఇంకా మాటలేదు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మా కొద్ది నుంచి వచ్చాము, అన్నీ బాగా సరిపోయినాయి, బాగా ఉండయమ్మా, బాగుంది, సంతోషంగా ఉంది. ముసలిళ్ళకి అందరినీ తీసుకొచ్చారు, బాగుందమ్మా. జన్మ ధన్యమైపోయింది మా వాళ్ళకి, ధన్యమైందమ్మా, ధన్యమైంది. బాగుంది, బాగుంటది, బాగా చేశారు ఆయన దయ వల్ల, బాగుంటది. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనము మొదటి నుంచి చెప్పుకుంటున్నాం 9వ సంవత్సరం అని. 9వ సంవత్సరం అంటే నిజంగా అందరూ 9 అంటే లక్కీ నంబర్ అంటుంటారు. సో 9వ సంవత్సరంలో మనం ప్రతిష్ఠించిన నమూనా ఆలయం నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్లు, అయోధ్య రామాలయం ప్రతిష్ఠించాము. భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది ఈ 3 రోజులు. మేము ఇంతమందిని ఊహించని కూడా లేదు, కానీ ఎంతోమంది ఇప్పటి వరకు కూడా క్యూలో ఉండి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందడం జరిగింది. దీనికి అంతటికీ కూడా ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా మా VPR ఫౌండేషన్ స్టాఫ్ కానీ మొత్తం చాలా కష్టపడి ఇక్కడ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వీటన్నిటికన్నా 2 నెలల నుంచి కష్టపడుతున్న మా లక్ష దీపోత్సవ కమిటీ సేవలు అమోఘము. ఈ సేవలు ఇలాగే నిరంతరం కొనసాగిస్తాము. లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు ఎన్నో చేయాలని చెప్పి మేము ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇద్దరము కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఊహించుకోండి ఈ 3 రోజులు ఇక్కడ నెల్లూరులో బ్రహ్మాండంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం జరిగింది. అదంతా
భగవంతుడు దయ అని చెప్పాలా. ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం వర్షం లేనిదే ఈ ప్రోగ్రాం జరిగేది లేదు. ఈసారి మొత్తం వాటర్ ప్రూఫింగ్ షెడ్ చేసామంతా వర్షం వస్తుందనే ఆలోచనతో. కానీ వర్షం అనేది లేకుండా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయగలిగాము. ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, నేను ముందు నేను వెనక లేకుండా చాలా భక్తిభావంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టకుండా దర్శనం చేసుకొని ఈ కార్యక్రమం దీపోత్సవాన్ని బ్రహ్మాండంగా దీన్ని ఎంతో ఆనందంగా ఉంది. జిల్లాలో ఇటువంటి కార్యక్రమం చేయడం, జిల్లా నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎందుకంటే చాలామంది నాకు ఉదయగిరి వాళ్ళు, అట్నే ఈ సైడు మన ఆత్మకూరు సైడ్ నుంచి చాలామంది కూడా వచ్చారు, వచ్చి నన్ను పలకరించారు కూడా. సో చాలా సంతోషం. జిల్లా వాసులందరూ వచ్చి దీన్ని ఈ లక్ష దీపోత్సవం దిగ్విజయంగా జరపగలిగాం. మా లక్ష దీపోత్సవ కమిటీ వాళ్ళు ఒకటే అడిగారు, ఎందుకంటే సారు ఈపీఆర్ సార్ 3 రోజులు ఉండడానికి ఎప్పుడూ ఉండదు సార్, ఈసారి మీరు ఉండండి వర్షం పడదు అని అడిగారు. ఆయన ఉన్నారు, వర్షం పడలేదు. దైవాత సంభూతులైనటువంటి అంటే మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు, భగవంతుడిచ్చిన తల్లిదండ్రులు నాకు ఈ దంపతులు. ఎందుకంటే మేము ఇది సంకల్పం చేసి మేము నలుగురు మీద చేస్తామంటే మమ్మల్ని హక్కును చేర్చుకొని ఈ లక్ష దీపోత్సవాన్ని 9 సంవత్సరాలు మమ్మల్ని ఎంతో ముందుకు తెప్పించిన మా తల్లిదండ్రులకి, ఈ దేవుడిచ్చిన తల్లిదండ్రులకి ముందుకు మీడియా ముఖంగా మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం ఈ కమిటీ సభ్యులం అందరము. అదేవిధంగా ఈ 3 రోజులు ఈ లక్ష దీపోత్సవం కమిటీ ద్వారా మరియు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మా పెద్ద అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి వారి యొక్క సహకారంతో జరిగినటువంటిది ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష జనానికి, నెల్లూరు పట్టణ ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఈ మీడియా ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎక్కడ మాకు ఒక గుర్తు ఏంటంటే భగవంతుడు మా అందున్నాడని, మా పెద్ద ఆయన మందు ఉన్నాడని. ఏంటంటే మీ 9 సంవత్సరాల్లో మాకు ఎక్కడ కూడా ఒక చింతాకంత కూడా ఒక అపశుద్ధి జరిగింది లేదు. ఎందుకంటే అది మా పెద్ద ఆయన మీద ఉన్నటువంటి గౌరవమే. మేము అదే అడిగాం ఇందాక చెప్పినట్టు, సార్ మీరు ఉండండి 3 రోజులు, మీకు ఆ భగవంతుడు ఆశీస్సులతో మేము గ్యారంటీగా మేము ఎటువంటి దిగ్విజయంగా చేస్తామని చెప్పాం. అదే విధంగా చేశాం. కాబట్టి ఈ కమిటీ సభ్యులందరి ద్వారా మేము కోరుకునేది ఏంటంటే వచ్చినటువంటి ప్రజానీకానందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ సహకరించినటువంటి నెల్లూరు మున్సిపాలిటీ వారు కానీ, ఫైర్ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ, ముఖ్యంగా మీడియా మిత్రులు కానీ, ఎందుకంటే ఇది ఎన్నో రకాలుగా ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని అది విపిఆర్ది అంటేనే ఎంతో ఇంట్రెస్ట్గా మీరు చేస్తారు. కానీ ఇంకా లక్షదీప్ భక్తితో చేసి దీన్ని అంతా ఎక్కడికో తీసుకెళ్లారు. కాబట్టి మీ అందరికీ మా కమిటీ తరఫున మా యొక్క పెద్ద ఆయన సహకారంతో చేశాం. కాబట్టి వాళ్ళ తరఫున కూడా మేము మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని ఆ శివుడిని వేడుకుంటూ మరొకసారి మా యొక్క దేవుళ్ళకి నమస్కారం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పకపోయినా అందరికీ మా యొక్క కమిటీ తరపున, మా వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ గారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమః శివాయ. పరమేశ్వరుడు ఎందు ఉన్నాడు అని చెప్పేదానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతూ కష్టపడుతూ చాలా వరుణదేవుడు ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఈసారి మాత్రం ఎటువంటి ఆటంకం అనేటువంటిది లేకుండా చక్కగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి యొక్క సౌజన్యంతో అత్యంత వైభవోపేతంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం అంతా కూడా లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు తన భుజస్కంధాలపైన వేసుకొని, భగవంతుడు అనుగ్రహం లేనిదే ఏదీ జరగదు, దాంట్లో పరమేశ్వర అనుగ్రహం లేదే చేమైనా కదలదు కుట్టదు అంటారు. కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల ఎటువంటి ఆటంకము ఎక్కడా కూడా జరగకుండా నిర్విరామంగా కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటూ త్రయంబకేశ్వరుని, రాముణ్ణి చూస్తూ ఇవాళతో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. దీంట్లో భగవంతుడు మన యందు ఉన్నాడు అని చెప్పేదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. సింహపురి పట్టణ నివాసులు అందరికీ కూడా ఇది ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాం. కావున ప్రతి సంవత్సరం ఇదే విధంగా మళ్ళీ చేస్తూ ఉంటాం. మీ ఆదరణతో, భగవంతుడి అనుగ్రహంతో మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. మీకు కూడా ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.
ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.